ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్‌లో ఆరావల్లి హిల్స్ అన్నటువంటిది కూడా ఒకటి. ఢిల్లీకి ఇది ఒక నేచురల్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి డెజర్టిఫికేషన్ కావచ్చు, అలాగే డస్ట్ స్టార్మ్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కావచ్చు, వీటన్నింటిలో ఆరావల్లి హిల్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తూ ఉన్నాయి. సో, దానికి సంబంధించి రీసెంట్ ఇయర్స్‌లో ఏమవుతోంది అంటే ఇల్లీగల్ మైనింగ్ అన్నటువంటిది జరుగుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఆరావళి హిల్స్ యొక్క డెఫినిషన్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ చేంజ్ చేయటం జరిగింది. సో, ఏమని చెప్పింది 100 మీటర్స్ లేదా అంతకంటే ఎత్తుండేటటువంటి హిల్స్‌ని ఆరావళి హిల్స్‌లో భాగంగా కన్సిడర్ చేయటం జరుగుతుంది. అలాగే 500 మీటర్స్ డిస్టెన్స్ లోపల 2 హిల్స్ 100 మీటర్స్ ఎత్తున్న వాటిని కూడా ఆరావళి హిల్స్‌లోకి కన్సిడర్ చేస్తారు అన్నట్టుగా. సో, చాలామంది కన్సర్న్ ఏంటి? ఇప్పుడు మైనింగ్ యొక్క పర్మిషన్స్ అన్నటువంటివి పెరిగిపోతాయేమో! ఎందుకు? 100 మీటర్స్ కన్నా తక్కువ ఉండేటటువంటి ఆ హిల్స్ ఏవైతే ఉంటాయో, అవి ఇప్పుడు ఆరావళి హిల్స్ కిందకి రావు కదా అన్నట్టుగా. బట్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఏమని అంటే కంప్లీట్ ఆరావళి హిల్స్‌లో ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉంది. ఓన్లీ 0.19% ఆఫ్ ఆరావళి హిల్స్‌లో మాత్రమే కంట్రోల్డ్ మైనింగ్ అన్నటువంటిది చేపడతాము. సో, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అన్నటువంటిది కలగకుండా చూసుకుంటాము అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది.